పాశ్చాత్యుల ఎవల్యూషన్ థియరీ ప్రకారం మనం కోతి నుంచి కానీ ఆదిమ మానవుడి నుంచి కానీ పరిణామం చెందామా? మన సనాతన సిద్ధాంతం ఏముంటుందంటే, మొట్టమొదట సుప్రీం ఇంటెలిజెన్స్ అయిన నారాయణుడు, ఆయన నుంచి చతుర్ముఖ బ్రహ్మగారు ఉద్భవించారు. ఆయనకున్న 4 ముఖాలు ఆయన వికసించిన బుద్ధికి నిదర్శనం. ఆయనకి వేదజ్ఞానాన్ని బోధించి సృష్టి చేయమని నారాయణుడు చెప్తే, ఆయన మొదట సనక సనందాదుల్ని సృష్టించి, నాయన సృష్టి చేయండి అని అంటే, వాళ్ళు తండ్రి మేము మోక్షం కోసం తపస్సు చేసుకుంటామని అన్నారు. బ్రహ్మగారికి కోపం వచ్చినా మళ్ళీ సృష్టి కార్యక్రమం మొదలుపెట్టి ప్రజాపతులు, సప్తఋషులు, నారదుడు వంటి విజ్ఞాన ఘనుల్ని సృష్టించాడు. ఏమీ ఆదిమానవుల్ని సృష్టించలేదు, కోతుల్ని సృష్టించలేదు. పోనీ ఇదంతా బ్రహ్మలోకం విషయం అని అనుకుంటే భూమి మీదకి వద్దాం. కృతయుగం నుంచి కలియుగానికి మనుషుల యొక్క సైజ్, ఏజ్, ఇంటెలిజెన్స్ తగ్గుకుంటూ వస్తాయి. కృతయుగం పేరులోనే ఉంది. వాళ్ళందరూ కృతకృత్యులు అయిపోయి ఉండేవారు. అంటే మోక్షానికి కావలసిన అన్ని సాధనలు చేసేసి ఎదురు చూస్తూ ఉండేవారు. వాళ్ళ ఏజ్ కూడా అనేక వేల సంవత్సరాలు. వాళ్ళ సైజు కూడా ఎంత ఎక్కువ ఉండేదంటే, భాగవతంలో మందర పర్వతం మీద దేవచూతము అనే ఒక మామిడి చెట్టు గురించి వర్ణన ఉంది. అది 1100 యోజనాల హైట్ ఉండేది. దానికి ఏనుగులంతంతటి కాయలు కాసేవి. అవి పండి నేల మీద పడి పగిలి అందులోంచి రసంతో ఒక నది ప్రవహించేదని. త్రేతాయుగానికి వచ్చేటప్పటికి మనుషుల యొక్క సైజు, ఏజ్, ఇంటెలిజెన్స్ కొంత తగ్గింది. రామాయణంలో నా షడంగ విదత్రాసి అని బ్రాహ్మణులు 6 అంగాలతో కూడిన 4 వేదాలు చదివి ఉండేవారట. రాముల వారు 14,000 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆయన హైట్ 9 అడుగులు. అక్కడి నుంచి ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి ఇంటెలిజెన్స్ తగ్గింది, ఏజ్ తగ్గింది, సైజు కూడా తగ్గింది. ద్వాపరాంతంలో ప్రాయేణాల్పాయుష సభ్యకళావస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయో మందభాగ్యాః అల్ప ఆయుష్కులం, దెబ్బలాట కోరులం, బద్ధకస్తులం, బుద్ధిహీనులం, కలత చెందిన వాళ్ళం, దురదృష్టవంతులం. ఇది మన వయస్సు 120 సంవత్సరాలు కలియుగంలో. అంచేతే 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి షష్టి పూర్తని చేస్తారు. సగం లైఫ్ అయిపోయింది నాయనా నీదని. ఇంకా ఇంటెలిజెన్స్ అంటారా? వేదవ్యాసుల వారికి కలియుగంలో ఉండే బ్రాహ్మణులు వేదం అంతటినీ ధారణ చేయగలిగిన శక్తి లేనివారని తెలిసి వేదాన్ని 4 భాగాలుగా విడగొట్టి, మళ్ళీ అందులో ఒక్కొక్క దాంట్లోనూ 100 శాఖల్ని విడగొట్టి ఒక శాఖని మీరు చదివితే చాలని నియమించారు. ఈ పాశ్చాత్యులు తయారు చేసిన ఎవల్యూషన్ థియరీ కూడా ఇదిగో ఈ మందాహ మందభాగ్యాహ సుమందమతయోహో వీళ్ళు తయారు చేసిందే. కాబట్టి దాంట్లో ఉన్న వ్యాలిడిటీ కూడా ఏమీ లేనిదే. కాబట్టి మనం సనాతన ధర్మం ప్రకారం కళ్ళ ముందర కనిపిస్తుందని నమ్ముదాం.